బీజేపీ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ కాబట్టి డెఫినెట్ గా బీజేపీని క్వశ్చన్ చేస్తాం. బీజేపీని క్వశ్చన్ చేస్తున్నందుకు యాంటీ హిందూ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కామన్ సెన్స్ ఉండే రిలీజన్ ఇస్ డిఫరెంట్, పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. రిలీజన్ ఇస్ పర్సనల్ బిలీఫ్స్, పాలిటిక్స్ ఇస్ సొసైటల్ గవర్నెన్స్. దానికి తేడా తెలుసుకొని మాట్లాడండి. యాంటీ హిందూస్ అనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి రిలీజియన్ కి వాళ్ళకి స్ట్రాంగ్ లాయల్టీ లేదా? ఒక పార్టీ మధ్యలో నిల్చొని ఈ రిలీజియన్ ని కాపాడతా అంటేనే నడుస్తుందా? అంత ఇన్ఫ్లుయెన్షియల్ మైండ్సా మీరందరూ? మీ రిలీజియన్ కోసం మీరు నిలబడలేరా? నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాల్సింది స్టేట్ సరిగ్గా నడవనప్పుడు, సిస్టమ్ ఫెయిల్ అవుతున్నప్పుడు. రిలీజియన్స్ కోసం కాదు. పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ అండ్ రిలీజియన్ ఇస్ డిఫరెంట్. అవి రెండింటిని వేరుగా చూసి మన నాయకుల్ని ఎన్నుకున్న రోజు మన బతుకులు బాగుపడతాయి. అది తెలుసుకోండి. ఫస్ట్ క్యాస్ట్ ని బట్టి, రిలీజియన్ ని బట్టి వీళ్ళు నా కులముడు, వీడు నా రిలీజియనుడు, నేను ఈయనకు ఓటేస్తే మా కులం బాగుపడుతుంది, మా రిలీజన్ బాగుపడుతుంది అనుకున్న రోజులు అట్లాంటి ఓట్లేసే వాళ్ళ బతుకులు మారవు, మా బతుకులు మారనివ్వరు. ఇది మార్చుకోండి ఫస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కేవలం నీట్ పేపర్ లీక్స్ విషయం కాదు. మళ్ళీ చెప్తున్నాం. ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సెట్ అయ్యేంత వరకు మా జెన్జీ and each and every other students, each and every one, we will protest, we will keep on doing the protest because education is our fundamental right. We will fight for our fundamental rights no matter whatever happens. And ingokati ప్రొటెస్ట్లు చేస్తున్నందుకు ఫాల్స్ కేసులు పెట్టి బుక్కలలో పెడతారా? పెట్టండి. ఒక్కరిని పెడతారు, ఇద్దరిని పెడతారు, మా తర్వాత సపోర్ట్ ఇంకొకరు వస్తారు, ఆ తర్వాత సపోర్ట్ ఇంకొకరు వస్తారు. అందరినీ తీసుకుపోయి మీరు బొక్కలు పెట్టిన తర్వాత మా రక్తమే ఇట్లుంటే మమ్మల్ని అన్న మా తల్లిదండ్రుల రక్తం ఎట్లుంటది? పిల్లల్ని తీసుకుపోయి ఫాల్స్ కేసులు పెట్టి మీరు బొక్కలలో పెట్టుంచితే మా తల్లిదండ్రులు ఊరుకుంటారా? తల్లిదండ్రులు కూడా దిగుతారు ప్రొటెస్ట్లకి. దేశం ప్రొటెస్ట్ లో దిగిన తర్వాత ప్రాపర్ గవర్నెన్స్ కోసం ఒక్కడివి సెంట్రల్ లో కూర్చొని ఏం చేస్తావు? You have to be accountable for that. సెంట్రల్ లో నిల్చోవడం కాదు, ప్రజల ఓట్లని దోచుకొని సెంట్రల్ లో నిల్చోవడం కాదు. ఆ ప్రజలకి మళ్ళీ నమ్మకం కలిగి మళ్ళీ ఓటేయించుకునేలాగా పని చేసి చూపించండి. రెస్పాన్సిబుల్ గా పని చేయండి. మీరు చేసే పనులకి అకౌంటబుల్ గా ఉండండి. కంప్లీట్ జెన్సీకి ఈ పాలిటిక్స్ పైన, పొలిటికల్ లీడర్స్ పైన నమ్మకం పోయేలాగా చేసుకోకండి. బికాస్ వీ లుక్ అప్ టు యూ. మేము మిమ్మల్ని నమ్ముకొని మేము ఓటేసినాము. మేము మీ స్టేజ్ వరకు రాలేకనే కదా మా వాయిస్ మీరు మాట్లాడతారనేసి, మా కళలు మీరు తీరుస్తారనేసి, మా ఓట్ల రూపంలో మిమ్మల్ని నిలబెట్టుకుంటుంటే మీరు you keep on failing us every time we vote. You keep on failing us. Thank you very much. We are all here to find justice, to get justice. We are not here for politics. We are all having one agenda, to get justice for all NEET aspirants. Not only NEET aspirants, there are many other paper leaks happening all over. What is government doing? Where is the answer? All of us are doing protests all over India. India mottamlo aitundi, Hyderabad okate kaadu. We are doing it peacefully. We are asking questions, but there are no answers. అంటే రాత్రి 3 hours చదువుకొని రోజు చదివి ఎండ్లెస్ నైట్స్ దట్ వీఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ అండ్ సాక్రిఫైసెస్ చదువుకొని అక్కడికి వెళ్ళిపోతే ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నారు. అంటే ఇంకెన్ని ఇయర్స్, హౌ మెనీ ఇయర్స్ ఇస్ దిస్ గోయింగ్ టు హ్యాపెన్? Hyderabad is now here standing for this protest. Delhi is standing for this protest. Jantar Mantar is standing for this protest. Whole India is in this protest. But where is the solution? Where is the answer? I plead, I request, I urge students, I urge everybody, Hyderabad in India, stay united until the solution is going to come. Stay united until we are going to get justice. జెన్జీ అంటే ఏదో ఇన్స్టాల్ స్క్రోల్ చేసుకోవడం, స్నాప్చాట్ లో క్యాప్షన్ పెట్టుకోవడం, వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడం అనుకుంటున్నారా? విద్యార్థుల ఉడుకు రక్తం ఉంటది. తలుచుకుంటే ఒక్కొక్కరి బైరి ఒక్కడి ఇచ్చి కొడతాం తలుచుకుంటే చెప్తానండి. మేము పుట్టింది తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డకే విప్లవమైన రక్తం ఉంది. ఆ రక్తం మాలో అణువు ఉంది. ఒకటే చెప్తున్నా, ఇది ఏ పార్టీ కాదు, ఇది ఏం కాదు. మా హక్కు, మా ఇష్టం, మా కోసం మేము పోరాడే పోరాటం ఇది. మా కోసం మేము పోరాడిపోతే ఇంకెవరు పోరాడతారు? అందుకే విద్యార్థులారా, యువతులారా, మనం మన కోసం గలం ఇప్పకపోతే ఇంకెవరు ఇప్పుతారు?
మన తెలంగాణ గడ్డలో ఈ యొక్క ప్రొటెస్ట్ ఇక్కడ చేసిన దానికి ఢిల్లీ మెడల్ వచ్చినాయి. మళ్ళీ మోదీ ఏమంటాడయ్యా, నైట్ మిడ్ నైట్ వచ్చి ఓ వీడియో పెడతాడంట. యూత్ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్, మీకు మేము యూత్ లేనిది అసలు ఏమీ లేదు, ఈ రోజు యువతే రేపటి పౌరులు అని ఓ డైలాగులు చెప్తారు కదా. ఎక్కడికి పోయింది ఆ యువత, ఎక్కడికి పోయింది ఆ బ్యూరోక్రసీ? అంటే నీట్ లీక్ మీరు చేసుకుంటారు, బ్యాగ్ లో సంచులు మోసుకోపోతారు, అటు సెంటర్ అట్లనే ఉంది, ఇక స్టేట్ అట్లనే ఉంది, ఇద్దరు బాయ్ 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 అన్నట్టు భలే ఉన్నారు కదా. ఒకటే చెప్తున్నా, మా యొక్క విద్యార్థుల హక్కు కోసం ఇలానే పోరాడుతూనే ఉంటాం. జై జై తెలంగాణ, జై హింద్, జై హింద్.